అసెంబ్లీలో జరిగిన వివాదంపై అధికార ప్రతిపక్ష సభ్యులు పోటాపోటీగా భేటీలు జరిపారు. స్పీకర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. స్పీకర్ ఛాంబర్లో ఆయన్ను కలిసి జగదీష్ రెడ్డి అంశంపై చర్చించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ తదితరులు స్పీకర్ను కలిశారు. అటు సీఎం ఛాంబర్లో మంత్రులు భేటీ అయ్యారు. శాసనసభలో బీఆర్ఎస్ వ్యవహారంపై చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు పట్టుబట్టాలని నిర్ణయించారు. మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అసెంబ్లీలో జరిగిన వివాదంపై వివరించినట్లు సమాచారం. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసే విషయంపై సీఎంతో మంత్రి శ్రీధర్ బాబు చర్చించినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీలో జరిగిన వివాదంపై అధికార ప్రతిపక్ష సభ్యులు పోటాపోటీగా భేటీలు జరిపారు. స్పీకర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. స్పీకర్ ఛాంబర్లో ఆయన కలిసి జగదీష్ రెడ్డి అంశంపై చర్చించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ తదితరులు స్పీకర్ను కలిశారు. అటు సీఎం ఛాంబర్లో మంత్రులు భేటీ అయ్యారు. శాసనసభలో బీఆర్ఎస్ వ్యవహారంపై చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్కు పట్టుబట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేటువంటి ఆసక్తి అయితే నెలకొంది. ఏ విధంగా ఉండబోతుంది? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన అధికార పక్షం నుంచి ఆది శ్రీనివాసు, వేముల వీరేశం మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పక్షం నుంచి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఒక దశలో దీనికి సంబంధించి స్పీకర్ కు వైపు జగదీష్ రెడ్డికి మధ్యలో మాటలు యుద్ధం నడిచి స్పీకర్ ఉద్దేశించి జగదీష్ రెడ్డి సభ మీ ఒక్కరిదే కాదు, ఇది అందరిదని చెప్పేసి మాట్లాడుతున్న క్రమంలోనే జగదీష్ రెడ్డిని పాయింట్అవుట్ చేసి శ్రీధర్ బాబు మీరు చైర్ను అవమానపరుస్తున్నారు, స్పీకర్ను అవమానపరుస్తున్నారు అని చెప్పేసి అటాక్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడి సభను వాయిదా వేశారు. ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వేదికగా చాలాసేపు వారి వాదనలు వినిపించారు. మరి ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్ లో బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, మరోవైపు గంగుల కమలాకర్ వెళ్లి జరిగిన విషయాన్ని మాట్లాడారు. ప్రాపర్ రికార్డులను తీసి పరిశీలించాలి, వాటిలో ఏం మాట్లాడిందని చూడాలని చెప్పేసి కూడా స్పీకర్ ని కోరినట్టుగా తెలుస్తుంది. మరోవైపు జగదీష్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. వారు కూడా ఒకవైపు ఇటు మరోవైపు అటు పార్టీ శ్రీధర్బాబు ఛాంబర్ లో మిగతా మంత్రుల ఛాంబర్ లో వాళ్ళు కూడా అంతా కూడా సమావేశం అయ్యి ముఖ్యమంత్రితోని ఫోన్ లో సంప్రదించినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ని కలవడం కోసం ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రిని సంప్రదించి ఏం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారంతా కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు అధికార ప్రతిపక్ష నేతల మధ్య సభలో తీవ్రమైనటువంటి ఒక ఒక వాతావరణం అయితే ఏర్పడింది. రాష్ట్రంలో ఒకవైపు నిన్న గవర్నర్ ప్రసంగం సంబంధించి ఈ రోజు సభలో ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన మాట్లాడుతున్న క్రమంలోనే ఈ పరిణామాలను చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ పక్షం నుంచి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇవ్వని హామీల విషయంలో ఏం చెప్పింది, గవర్నర్ ప్రసంగం ద్వారా ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా అన్ని అబద్ధాలు చెప్పించారనేది కూడా వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి మరి కాసేపట్లో జగదీష్ రెడ్డి విషయంలో శాసనసభలో సమావేశం అయిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు, ఆయన సభకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు, స్పీకర్ క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు, ఆయన క్షమాపణ చెప్తారా, మరి ఏం జరుగుతుంది, సభ నుంచి స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారు, ఒకవైపు సభ నుంచి ఒక ట్రెజరీ బెంచ్ నుంచి ఇటు మంత్రులు ఈయన విషయంలో ఎలాంటి చర్యలకు ఒకవైపు వాళ్ళు డిమాండ్ చేస్తారన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇటు బీఆర్ఎస్ పక్షం మరోవైపు కాంగ్రెస్ పక్షం ఎవరికి వారు మంత్రాల్లో మునిగితే ఉన్నారు. ఒకవైపు తమతోటి తమ స్పీకర్ ను సభ రికార్డులు పరిశీలించి మాకు చూపెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షం అడిగినప్పటికీ కూడా ఇంకా ఇవ్వలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అటు కాంగ్రెస్ పక్షం నుంచి కూడా అటువైపు నుంచి కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా జగదీష్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టి కూర్చున్నారు. మొత్తానికైతే సభలో గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు ఎవరి వాదనలు వాళ్ళు మీడియా ముఖంగా వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మురళి, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ ను కలిసినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వాళ్ళు ఏం వివరిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి అప్డేట్స్? బీఆర్ఎస్ పక్షం నుంచి పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు, అదేవిధంగా గంగుల కమలాకర్ ఇద్దరు కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిశారు. సభలో జరిగిన పరిణామాలను వారికి వివరించారు. జరిగిన విషయంలో ఎక్కడ కూడా వారిని అవమానపరిచే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడలేదు. కేవలం సభ మీ ఒక్కరిది కాదని చెప్పి మాట్లాడమంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం ఎక్కడ మాట్లాడారు అనేది కూడా వాళ్ళు అంటున్నారు. దీంతో ఒకవైపు కాంగ్రెస్ పక్షం నుంచి
జగదీష్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఆయన ఒక దళితుడైన కారణంగానే గడ్డం ప్రసాద్ కుమార్ని ఆయన అవమానపరిచే విధంగా మాట్లాడారు. ఆయన ఖచ్చితంగా జగదీష్ రెడ్డి మీద వేటు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా వారు కూడా అటు మంత్రాలు చేస్తారు. ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం ని కూడా సంప్రదించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా వారు కూడా సీఎం తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మురళి.